ప్రపంచ ఆధ్యాత్మిక యాత్రలో ఒక కష్టతరమైన పంచకైలాషంలో ఒకటైన కిన్నౌర్ కైలాష్ యాత్రకు వెళ్తున్నాం. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కిన్నౌర్ జిల్లాలో ఉందండి ఈ కిన్నౌర్ కైలాష్ అనేది. ఢిల్లీ లేదా చండీగఢ్ చేరుకుని అక్కడ నుంచి రెకాంగ్ పియో వెళ్ళాలండి. రెకాంగ్ పియో వెళ్ళి అక్కడ నుంచి తాంగ్లింగ్ అనే విలేజ్కి వెళ్ళాలి, లేదా పవారి అనే విలేజ్కి వెళ్ళాలి. ఈ రెండు విలేజ్ల నుంచి ఈ కిన్నౌర్ కైలాష్ ట్రెక్కింగ్ అన్నది మొదలవుతుంది. ఢిల్లీ నుంచి దాదాపు 584 కిలోమీటర్లు ఉంటుందండి. అదే చండీగఢ్ నుంచి అయితే దాదాపు 354 కిలోమీటర్లు ఉంటుంది. కొద్దిగా అంతా ఘాటీ అవటం మూలంగా చండీగఢ్ నుంచి చాలా టైం పడుతుందండి. దాదాపు ఢిల్లీ నుంచి అయితే 20 నుంచి 22 అవర్స్ పడుతుంది. అదే చండీగఢ్ నుంచి అయితే దాదాపు 15-16 గంటలు పడుతుందండి. అంటే ఢిల్లీ నుంచి చండీగఢ్ నుంచి సోలన్ మీదుగా షిమ్లా నుంచి నార్కండ మీద నుంచి రాంపూర్ బుషర్ నుంచి కిన్నౌర్ కైలాష్ అండి, రెకాంగ్ పియో. ఈ రెకాంగ్ పియో అనేది చైనాకి చాలా దగ్గరగా ఉంటుంది. వ్యూ అయితే మాత్రం భలే ఉంది. ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఆఫీసర్ 3:30కి ఓపెన్ చేస్తారంట. ఆల్రెడీ 3:15 అయిపోయింది. వర్షం అయితే రావట్లేదు, భలే గాలి వేస్తుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. కింద అలా ప్రవహిస్తుంది, మరి అది అయినదో ఐడియా లేదు. ఇట్లా ట్రాఫిక్ అయితే చాలా దూరం ఉంది. దీన్ని షాంగ్టాంగ్ బ్రిడ్జ్ అంటారండి. ఎవరైనా సరే తాంగ్లింగ్ నుంచి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ దిగియాలి, లేదంటే పవారి నుంచి వెళ్ళాలి అనుకుంటే దీనికి కొద్దిగా ముందర పవారి గ్రామం వస్తుందండి, అక్కడ దిగొచ్చు. పవారి నుంచి వెళ్ళాలనుకుంటే అంటే తాంగ్లింగ్ నుంచి పవారి నుంచి 2 కిలోమీటర్స్ తేడా వస్తుందండి. తాంగ్లింగ్ నుంచి 2 కిలోమీటర్లు ఎక్కువ వస్తుంది ట్రెక్కింగ్. పవారి నుంచి అయితే 2 కిలోమీటర్లు తక్కువ వస్తుందండి. కాకపోతే పవారి రూట్ చాలా డేంజర్గా ఉంటుందండి, నెట్ట నిలువుగా ఉంటుంది. మేము పవారీలో రూమ్ తీసుకున్నామండి, ఒక యాపిల్ తోటల మధ్యలో తీసుకున్నాం. ఈ పవారి నుంచి అంటే ఈ పవారి బజార్ నుంచి పవారి దాదాపు ఒక 8 నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మా వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. దానికి ముందర రోడ్డు పక్కనే ఇలా యాపిల్ ట్రీస్ ఉన్నాయండి. మా వాళ్ళు అయితే వీడియో షూట్ చేస్తున్నారు. రోడ్డు పక్కనే ఉందండి యాపిల్ ట్రీ, చూడండి. రోడ్డు చూడండి ఎట్టుందో. మామూలు చిన్న కార్లు అయితే మాత్రం ఎల్లో, అటు వ్యూ మాత్రం అద్భుతంగా ఉంది.